వచ్చి అంటే నాకు కొంచెం అది తీసేస్తే మాట్లాడగలను. అంటే చెవులు వినిపివా? చెప్పండి. ఏం జరిగింది? అంటే మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చాం. అంటే యాక్చువల్గా తనకి కాల్ ఫ్రాక్చర్. నిజమే, తనకి కాల్ ఫ్రాక్చర్ 15 days కిందట నేను హాస్పిటల్ 15 days కిందట నేను వచ్చాను బయటికి. ఇలా తనకి ఫ్రాక్చర్ అయిన తర్వాత మొత్తం నెమ్మదిగా ఇద్దరం బెడ్ రీడే ఇద్దరం. అదే ఇంకా అలా కాగానే ఒక మేడ్ని పెట్టుకొని మేడ్స్ ఏదో తిను ఇంకా ఆవిడంది అలా అక్కడ కూర్చొని వాళ్ళిద్దరిని పెట్టుకున్నాం. అంటే నాకు ఒకళ్ళు చేయడానికి బాగా అంటే హై షుగరు కంట్రోలబుల్ ఉండదు, అది మెయిన్. సరే ఇలాగా ఎందుకంటే అయింది, సరే ఇది మనకి తనకి బర్డన్ అయిపోతుంది, ఈ హాస్పిటల్ ఖర్చులు తర్వాత మేము రెంట్కుంటున్నాం, తను రెంట్కుంటున్నాడు, ఇవి అది కలిపితే చాలా అయిపోతుంది, వాడికి ఎందుకు బర్డన్ తెప్పించడం, మనం ఇలాగే మనం వెళ్ళిపోదాం, మన సొంత ఇల్లే కదా అని చెప్తాను అనేసి బయలుదేరి వచ్చాం. బయలుదేరి వచ్చిన తర్వాత మరి 1:15 నుంచి ఇక్కడే ఉన్నాం, 1:15 నుంచి ఇప్పటి వరకు. కానీ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే అవ్వలేదు, అది పక్కా షూర్. షూర్గా ఉన్నప్పుడు కనీసం మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు రాజస్థానం తీసుకొని రావడమా లేకపోతే రాజస్థానంతో రావడమా? ఎందుకంటే మీరు కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, అలాగే మీ ఆయన కూడా హెల్త్ బాగాలేదన్నారు కదా, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రావడం అనేది అంటే అదే ఇప్పుడు బర్డన్ అయిపోతుంది, రాను తనకి ఇబ్బంది అయిపోతుంది, షూటింగ్స్కి వాటికి సైడ్ అయిపోతుంది కదా, అయ్యో వాళ్ళ డాడీకి ఇలాగుంది నాకు ఇలాగుంది, అందుకు ఏంటంటే అలా కాకుండా ఇక్కడే ఉండిపోదాం, సొంత ఇంట్లో ఉందాము, కొంచెం బర్డన్ కూడా తగ్గుతుంది కదా, తనకు కూడా బర్డన్ తగ్గుతుంది, ప్లెజెంట్గా ఉంటుంది అనుకో. మేడ్స్ ఇద్దరిని పెట్టాడు కదా, ఇంకో అతను కూడా ఉంది, మొత్తం ముగ్గురు. అతనికి ఒకళ్ళు వంట ఒకటి వర్క్ ఒకటి, అందుకు ఇక్కడే పెట్టాడు. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చేసుకుందాము ఈ ఇంటికి, ఇక్కడ అయితే మొత్తం ఇచ్చేసుకోవచ్చు, కొంచెం అన్నీ తగ్గుతాయి కదా, ఇంకా అది మెయిన్ కారణం. కానీ సొంత డబ్బు వాడిదే, వాడి కష్టార్జితమే తప్పితే మరొకటి లేదు, ఎవరు హెల్ప్ లేదు, అదంతా బోగస్, ఎవ్వరు హెల్ప్ లేదు, మా హెల్ప్ కూడా లేదు. అతను ఎవరు అదే తల్లిదండ్రి చేయాలి హెల్ప్ అంటే అంతే కదా. మేమేం చేసాం, రెక్కలు ఇచ్చాం, ఎగిరాడు, సినిమా హీరో అయ్యాడు, అంతే. అంత తప్పించాం. మరి వాడిని ప్రొటెక్ట్ చేయడం వరకు మేము అది మేము లైఫ్ లాంగ్ ఇస్తాం. ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే వాడికి తెలుసు వాడు ఎలాగ ఉండాలని, కానీ మేము ఉన్నామంటే ఇంకొంచెం ఇదిగా ఉంటాం. ఎవరు డబ్బులు ఇచ్చేస్తారు, అతనికేం లేదు, ఇంక మాకేంటి వస్తుంది.